హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. మా హస్బెండ్ చేశారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే రైస్లో కాస్త సాల్ట్ ఆయిల్ వేసి దాన్ని విజిల్ పెట్టుకోవాలి. నార్మల్గా కాదు, విజిల్ కుక్కర్లో పెట్టి వండండి. రైస్ అప్పుడు పొడి పొడిగా వస్తుంది. తర్వాత కడాయి పెట్టుకుని దీంట్లో బఠానీ, ఇంకా పర్పుల్ కలర్ క్యాబేజీ, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మీ దగ్గర ఉంటే క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకోండి. నా దగ్గర ఉన్నవి మాత్రమే వేశాను. ఇవన్నీ ఒక 2 టైమ్స్ ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అవుతుండగానే దీంట్లో కాస్త సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకాసేపు ఫ్రై చేయండి. ఈ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి ముందే అవి వేసి ఫ్రై చేశారు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వైట్ రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్ రైస్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ కాస్త ఉప్పు, కారం, ఇంకా చికెన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మేమైతే దీంట్లో సాసులు వేస్తున్నారు. ఇందులో ఏమీ లేదు, వెనిగరు ఇంకా సోయా సాసు అయితే కొంచెం కొంచెం వేశారు. వేసిన తర్వాత కూడా ఇంకాసేపు బాగా ఫ్రై చేయాలి. ఫ్రైడ్ రైస్ అయితే రైస్ చిటపట్లాడుతూ ఉండాలన్నమాట. అలా అయితేనే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇంకా బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసి దింపేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో ఎగ్ చికెన్ తినకూడదు అంటున్నారు, కానీ ఇలా వెజిటేబుల్స్ వేసి ఫ్రైడ్ రైస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.